రాఘవ, ఎన్నో సంవత్సరాలు నా భార్యకి నేను దూరంగా బతికాను. మళ్ళీ మీ పుణ్యమా అంటూ భార్యాభర్తలం కలిశాము. అది చాలదని ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు. తన గడుపులో మోస్తుంది కేవలం బిడ్డని మాత్రమే కాదు రాఘవ, నా ఇష్టాన్ని. మీ అక్క గర్భవతి కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. అలాంటిది కొన్ని సంవత్సరాల తర్వాత తను గర్భవతి అయింది. ఇప్పుడు తనకి ఏమవుతుందో అన్న భయంతో నేను ఏదేదో మాట్లాడేశాను, అంతేగాని మిమ్మల్ని అనాలని కాదు. మీకు మీ అక్క అంటే ఎంత ప్రాణమో నాకు నా భార్య అంటే కూడా అంతే ప్రాణం. తన కడుపులో ఉన్న బిడ్డ అంటే అంతకు మించిన ప్రాణం. ఇంట్లో జరిగే గొడవల వల్ల నా బిడ్డకు ఏమవుతుందని భయపడ్డాను. డాక్టర్ గారు ఏమీ పర్లేదని చెప్పారుగా. నేను అన్న మాటలు పట్టించుకోవద్దు. మహాలక్ష్మి క్షేమంగా ఉంది, కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది, అది చాలు నాకు. అక్కకేమన్నా అవుతుందేమన్నా నువ్వెంత భయపడ్డావో మాకు తెలుసు బావా. తనకేమైనా జరిగితే మేము తట్టుకోగలం అనుకున్నావా? తన కడుపులో బిడ్డకేమైనా జరిగితే మేము బ్రతకగలం అనుకున్నావా? మాకు అక్క ఎంతో తన కడుపులో బిడ్డ కూడా అంతే బావా. పోనీలేరా, డాక్టర్ గారు శుభవార్త చెప్పారుగా. ఇక తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేదు అని. ఆవేశంలో ఎన్నో అనుకుంటాం. ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు నాన్న. మీరవన్నీ మర్చిపోండి. ముందు మహాలక్ష్మిని చూద్దాం, పదండ్రా, రండి. అమ్మా మహాలక్ష్మి, మహాక ఎలా ఉన్నావమ్మా? ఇప్పుడు నీకు బానే ఉంది కదా? నీకేమైందో ఏంటోనని ఇంటిల్లిపాది ఎంత భయపడిపోయామో తెలుసా? జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడలేదమ్మా. మా గొడవలకి నీ కడుపులో బిడ్డకి ఏమైందో అని చాలా భయపడ్డాం అక్క. ఇప్పుడు మాట్లాడని బావ కూడా నా భార్యకి బిడ్డకి ఏమైనా అయితే ఏమైపోవాలని మాట్లాడాడు. అయిన బాధ లాంటిది. నిజంగా ఆ క్షణం ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు అర్థం కాలేదు. ఆ దేవుడు చల్లగా చూసి నిన్ను బిడ్డని క్షేమంగా చూసి మళ్ళీ మాకు అప్పగించాడు. మహా, నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేనేం మాట్లాడినా నువ్వు బాధపడతావని నాకు తెలుసు. నువ్వు బాధపడే పని నేనెప్పుడూ చేయలేదు. కానీ నువ్వు ఇలా హాస్పిటల్లో చేరాక నీకేమైందో తెలీదు, కడుపులో బిడ్డకేమైందో తెలీదు. అందుకే మొదటిసారి ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా మాట్లాడాను. రాఘవ్ని, మాధవ్ని, ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాను. నెమ్మదిగా. ఎవరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. నాకేం కాలేదని తెలిసింది కదా. నేను క్షేమంగానే ఉన్నాను. కడుపులో ఉన్న మన బిడ్డ కూడా క్షేమంగా ఉంది. జరిగిన దాని గురించి ఆలోచించకండి. అసలు ఇలాంటిది ఒకటి జరిగిందని మర్చిపోండి. రే మాధవ, ఈ విషయంలో భూమి తప్పు కూడా లేదు. మనందరం శౌర్య పెళ్లి గురించి మాట్లాడడానికి వెళ్ళామని తెలిసే ఆ అబ్బాయి ఇంటికొచ్చాడు. అందులో భూమి తప్పే ఉంది చెప్పు? భూమి ఎప్పుడు తప్పు చేయదురా. చేస్తే మన కుటుంబానికి మంచి చేయాలనుకుంటుందే కానీ మన పరువు తీయాలనో మన మాట పోవాలనో తనెప్పుడూ కోరుకోదు. దయచేసి భూమిని అపార్థం చేసుకోవద్దురా.
నీకు గాని బిడ్డకు గాని ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళొచ్చని కూడా చెప్పారు. త్వరగా ఇంటికెళ్ళిపోయి ఆ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ మన ఇంట్లో నువ్వు ఎప్పట్లాగా సంతోషంగా ఉండాలి. అది నేను చూడాలి. హఠాత్తుగా నీకు ఇలా జరిగేసరికి మాకేం అర్థం కాలేదక్క. ఇప్పుడు నీకు కానీ బిడ్డకు కానీ ఏ ప్రమాదం లేదని తెలిసింది కాబట్టి ముందు శౌర్య పెళ్లి చేసేయాలక్క. నా కోరిక కూడా అదేరా. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళి త్వరగా పెళ్లి పనులు మొదలుపెట్టి మళ్ళీ మన ఇంట్లో ఎప్పట్లాగా సంతోషంగా ఉండేలా చూడాలని నా కోరిక.